ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మోతిభిः శ్రీదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీశాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకజహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం పురుషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొన్న మనం ఈ చమకంలో 5వ అనువాకం వరకు మనం భాష్యం పరిశీలించడం జరిగిందండి యథాశక్తి. ఇప్పుడు 6వ అనువాకం నుంచి ప్రారంభిద్దామండి. ఈ 6వ అనువాకం నుంచి కూడా ఇంకా దేవతా మూర్తుల్ని స్మరించడం, వారందరి అనుగ్రహాన్ని కోరుతున్నట్టుగా కనిపిస్తోందండి ఈ మంత్రభాగం అంతా. ఇక్కడ ఈ అనువాకంలో ముఖ్యంగా మనకి ఓం అగ్నిశ్చ మైంద్రశ్చ మే సోమశ్చ మైంద్రశ్చ మే సవితా చ మైంద్రశ్చ మే సరస్వతీ చ మైంద్రశ్చ మే పూషా చ మైంద్రశ్చ మే బృహస్పతిశ్చ మైంద్రశ్చ మే మిత్రశ్చ మైంద్రశ్చ మే వరుణశ్చ మైంద్రశ్చ మే త్వష్టా చ మైంద్రశ్చ మే ధాతా చ మైంద్రశ్చ మే విష్ణుశ్చ మైంద్రశ్చ మేశ్వినౌ చ మైంద్రశ్చ మే మరుతశ్చ మైంద్రశ్చ మే విశ్వే చ మే దేవా ఇంద్రశ్చ మే పృథివీ చ మైంద్రశ్చ మేంతరిక్షం చ మైంద్రశ్చ మే ద్యౌశ్చ మైంద్రశ్చ మే దిశశ్చ మైంద్రశ్చ మే మూర్ధా చ మైంద్రశ్చ మే ప్రజాపతిశ్చ ఇంద్రశ్చ మే. అంతవరకు ఇది 6వ అనువాకం అండి. ఈ 6వ అనువాకంలో మొత్తం అన్నీ కూడా అత్యంత శ్రావ్యంగా ఉంటుంది. ఇది అన్నీ కూడా ఒక దేవతానామము పక్కన ఇంద్ర శబ్దము అలాగే వెళ్ళిందండి. దీనికి భాష్యం ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. ఇక్కడ ముందర ఎప్పుడు కూడా ఈ వెర్షన్లో మనం చూసామండి, ముందర ఎప్పుడు కూడా మంత్రం అంతని ఉటంకించి తర్వాత భాష్యం రాస్తుంటారు. ఇంకా భాష్యకారులు కూడా వారు యజ్ఞానికి అనుసంధానంగా ఇంకా ఇక్కడి నుంచి 6వ అనువాకం నుంచి భాష్యం భావంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, దాంట్లో రాస్తారు, ఇంత మంత్రం అంతా చెప్పిన తర్వాత చివరికి ఒకటే మాట అనేసారు, అగ్నియాదయ ప్రసిద్ధా దేవతా. ఇప్పుడు అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇవన్నీ కూడా దేవతా నామధేయాలు. ఈ అగ్ని ఆదయ అంటే అగ్ని మొదలైన శబ్దాలు కూడా అందరికీ తెలుసున్న పేర్లే. అయితే ఇంద్ర అనే పదం వస్తుంది కదా, దాని అర్థం ఏం చెప్పారంటే తై సర్వై సహ సమాన భాగ ఉపేతత్వాత్ ఇంద్ర ఏక
ఇంద్ర ఏకైకయా ఏకైకయా సహ పఠ్యతే. ఇప్పుడు ప్రతి దేవత నామధేయంతో ఇంద్ర శబ్దం ఉంది కనుక ఆ సమాన భాగ ఉపేదత్వాలు ఇద్దరికి సమానమైన వాటా అనమాట. ఇద్దరికి ఈడ అగ్నికి ఇంద్రుడికి వాటా. ఏదో ఒక కార్యక్రమంలో ఏమిటా వాటా ఏంటుంది? ఇక్కడ హోమం చేసేప్పుడు హవిస్సును వేసేప్పుడు ఈ హవిస్సు ఎవరెవరు దేవతలు చేయాలంటే అగ్నికి ఇంద్రుడికిను. అలాగే సోమహ ఇంద్రుడు అన్నారు అనుకోండి, ఆ సోముడికి ఇంద్రుడికిను. అలాగా సమాన భాగ ఉపేతత్వాలు సమానమైనటువంటి వాటాలు కలిగి ఉండటం వల్ల ఇంద్ర శబ్దంతో ఏకైకయా దేవత, ఆ ఇంద్రుడు అనేటటువంటి ప్రతి దేవతతో సహా కలిపి చదవడం జరిగింది. అంటే ఇంద్రుడు మొత్తం అందరి దేవతలతోటి వాటాతో ఉన్నాడు అనమాట. ప్రతి దేవతతోటి అది విడిగా వాటా అని అంతే రహస్యాలు అంతే. ఇక్కడ దిక్ శబ్ద ఇంకా దీని మనకి తోచిన అర్థాలు ఏంటో తర్వాత చెప్పుకుందామండి. దిక్ శబ్దేన ప్రాచీ ప్రాచ్యాద్యా చతస్రహ ఉచ్యంతే. మధ్యలో దిక్కు అనే శబ్దం వచ్చింది కనుక దాంతో ఆ దిక్కుకి అర్థం ఏంటంటే మొత్తం తూర్పు మొదలైన 4 దిక్కులు అని అర్థం తీసుకోండి. మరి మధ్యలో మూర్ధాన్ ఉంది కదా, మూర్ధ శబ్దేనా చ ఊర్ధ్వాదికు, పైన పై దిక్కును చూపించండి. అంటే మనకి దశ దిశలు అంటుంటారు సరే, 10 దిక్కులనే. ఇప్పుడు 10 దిక్కులు అంటే 8 ఏమో ఒకే వరుసలు వస్తాయి. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశానం, అవి 8 చెప్పి ఊర్ధ్వాదికు తదుపూర్తి ఏమో అధో దిక్కు. మనకి మహన్యాసం చెప్పేప్పుడు దశ దిశలో మంత్రాలు చెప్పేప్పుడు అక్కడ ఊర్ధ్వ అని చెప్తాడు, మూర్ధానం అంటే. మూర్ధ అంటే ఆకాశ స్థానం అనమాట. ఇంద్రశ్చమే అని ఇక్కడ మూర్ధ శబ్దేచ ఊర్ధ్వాదికు. ఎందుకయ్యా మరి దాన్ని మళ్ళీ విడిగా చెప్పడం ఎందుకు అంటే, సాచ ముఖ్యత్వ అభిప్రాయేణ పృథక్ నిర్దిష్ట. అన్నిటికంటే కూడా శిరస్సు ఎలా అయితే ప్రధానమైందో శరీరంలో, అదే రకంగా ఈ దిక్కు కూడా ఇక్కడ చాలా ప్రధానమైంది అవడం వల్ల, అంటే విష్ణు స్థానాన్ని పైకి చూపిస్తాం. దేవుడు ఎక్కడున్నాడంటే పైన ఉంటాడు, కింద చూపించాం మామూలుగా. ఆయనకి ఏ దిక్కు లేదు, అక్కడ అన్ని పక్కలకి ఉన్నటువంటి వాడే, సర్వ దిక్కులోనూ ఉన్నటువంటి వాడు ఆయన. అయినా మనం చూపించి ఎక్కడ దేవుడు ఎక్కడ అంటే పైన చూపిస్తాం మనం వెంటనే. ఊర్ధ్వాదికు సాచ ముఖ్యత్వ అభిప్రాయేణ, ఆ ముఖ్యము అనే అభిప్రాయం కోసం మళ్ళీ పృథక్ నిర్దిష్ట, దాన్ని విడిగా చెప్పడం జరిగింది అని చెప్పి. ఇది శ్రీమత్ సాయణాచార్య ఆచార్య విరచితే మాధవి వేదార్థ ప్రకాశే తైతి సంభాషే షష్ఠ అనువాక. 6వ అనువాకం అయిపోయింది అన్నారండి. అంతే. మామూలుగా మనకి ఇదివరకు ఒక్కొక్క అనువాకానికి 15 గంటలు పట్టింది, ఇది 10 నిమిషాలే పట్టింది. అంటే 10 నిమిషాలు కూడా పట్టలేదు. కానీ ఈ దేవతలకి ఇంద్రుడికి సంబంధం ఎక్కడ కలిసింది అసలు? ఎక్కడ ఈ వాటాలన్నీ వేసారు? ఎక్కడైనా ఇద్దరికి కలిసి శాంపుల్కి కొంతమంది దేవతల పేర్లైనా వచ్చాయా? అనేప్పటికీ వెంటనే మనకి మొన్న మనం భరద్వాజుడి కథ చెప్పుకున్నామండి. భరద్వాజోహత్రిభిరాజుర్బ్రహ్మచర్యమువాస అని చెప్పుకున్నామండి. వేదాలను గురించి పరిశోధన చేద్దామని చెప్పి భరద్వాజుడు అనేటటువంటి కురవాడు ఇంద్రుడి గురించి తపస్సు చేశాడు. 3 ఆయుష్కాలాలు పొందాడు, సహజంగా ఉన్నటువంటి కాకుండా. అంటే 100 ఏళ్ళు, ఒక్కొక్కసారి 100 ఏళ్ళు 3 ఇన్స్టాల్మెంట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంద్రుడు, అబ్బాయి ఏం చేస్తున్నారా ఇచ్చిన ఆయుష్ అంతా అంటే, బ్రహ్మాన్ని వేదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. నీ వల్ల ఎక్కడ అవుతుందో రాబోయే చూడు, అటు చూడని చూపించి 3 గిరి అనే శబ్దానికి మనం వ్యాఖ్యానం చెప్పుకున్నామండి. అక్కడ ఆ 3 పర్వతాలని చూపించి అదిరా వేదాలు అంటేను, నువ్వు ఇంతవరకు సాధించేద్దాన్ని 3 పిడికిళ్ళతోటి ఇసుకను తీసి ఇది నువ్వు సాధించేది. ఇలా పిడికిలి 100 ఏళ్ళ ఒక్క పిడికిలి కనుక అయితే ఎన్ని వేల సంవత్సరాలు అయితే నీకు పర్వతాలు అన్నింటినీ కూడా అధిగమించడం సాధ్యమవుతుంది అబ్బాయి అంటూ అక్కడ ఇంద్రుడికి మనం ఇంద్రుడి యొక్క గొప్పదనాన్ని, ఆయన అనుగ్రహాన్ని భరద్వాజుడే చూపించింది. ఆ కథ చెప్పుకున్నామండి. అక్కడే కొన్ని వాక్యాలు ఉన్నాయండి, అది నాకు కనిపించి దాంతో అవి కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. అప్పుడు అతను ఏం చేసేయంటే, ఇది కాదు అబ్బాయి పద్ధతి, నీకు మంత్రోపదేశం చేస్తాను నేను. ఏహి ఏమం విద్ధి ఇలా తగ్గిరమ్మా అని చెప్పి ఒళ్ళో అతను ఎలా ముసలాడైపోయాడు మనిషి కనుక. శయానం పడుకుని ఉన్నాడు, ఇంక లేవలేక ఓపిక కూడా లేక. అలాంటి వాడిని దగ్గర రమ్మని చెప్పి అతనికి అగ్రియం సావిత్రం ఉవాచ సావిత్ర మంత్రాన్ని ఉపదేశం చేసేటండి. తగుంస విధిత్వా అమృతో భూత్వా. ఎప్పుడైతే ఆ మంత్రం యొక్క అనుగ్రహం పొందాడో అమృతుడైపోయాడండి. అంటే మరణం దాటేశాడంటే మోక్ష స్థానానికి అర్హుడైపోయాడు.
స్వర్గం లోకమిహాయ ఆదిత్యస్య సాయుజ్యం. సామాన్యంగా మోక్షంలో ఎక్కడికి వెడతాడు జీవుడు అంటే ఈ ఆదిత్య లోకాన్ని భేదించుకుంటూ వెడతాడు అని మనకి ఉపనిషత్తులు మహానారాయణ ఉపనిషత్తులు అంటే 82 పన్నాలు అంటుంటామండి యజుర్వేదానికి. ఆ 82వ పన్నంలో చాలా పెద్ద పన్నం అది, 130 పనసలు. ఆఖరి మనసులో ఇక్కడ ఆదిత్యుడిని భేదించుకుంటూ వెళ్ళిపోతాడు మోక్షం వచ్చినవాడు అని చెప్పి అక్కడ ఇదివరకు చెప్పుకున్నాం, చాలా కాలం క్రితం చెప్పుకున్నాం సంఘటన అది. అలాగే ఇతను ఆదిత్యస్య సాయుధ్యం, ఆదిత్యుడితో కలిసిపోయాడయ్యా. అమృతో హైవ భూత్వా అమృత ఏవ భూత్వా, అమృతుడైపోయాడు. ఇంక మరణం లేదు అతనికి, అభయం. అభయస్థితి ఎప్పుడు వస్తుంటే మరణం లేనప్పుడు అభయస్థితి వస్తుంది చూడండి. స్వర్గం లోకమేతి ఆదిత్యస్య సాయుధ్యం. అంతేకాదు మనం కూడా చెప్పుకున్నామండి, ఆయన ఒకడికే కాదు, ఆయన కథ విన్న వాళ్ళు అందరూ కూడా ఏవం వేద, ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఏషో ఏవత్రయీ విద్య ఏవంతగుం హవైత్రయ్యా విద్యయా లోకం జయతి తావంతం లోకం జయతి. ఎవరైతే ఈ విద్యను నేర్చుకుంటారో తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా లోకంలో చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఈ లోకాన్ని జయిస్తాడంటే లోకంలో చాలా శ్రేష్ఠుడు అవుతాడు. ఏవం వేద అంటూ అక్కడ ఇప్పుడు మన దేవతలకి ఇంద్రుడికి సంబంధాలు కొంతమంది చెప్పడం జరిగిందండి. అగ్నేర్వా ఏతాని నామధేయాని అగ్నేరేవ సాయుజ్యగుంస లోకతామాప్నోతి ఏవం వేద. అగ్ని, అగ్నికి ఇవన్నీ పేర్లయ్యా, రకరకాల పేర్లు ఉన్నాయి. ఎవరైతే అగ్ని ఈ త్రయీ విద్య ఏదైతే ఉందో, ఈ సావిత్ర మంత్రం ఇక్కడ ఇంద్రుని చేత ఉపదేశించబడినటువంటి ఈ ఈ ఉపదేశం ఏదైతే పొందుతారో దానికి అక్కడ ఇంద్ర అనే నామధేయం చెప్పడం జరిగింది, కానీ దానికి చాలా పేర్లు ఉన్నాయ్యా. అగ్నేహ వా ఏతాని నా, ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి అందులో అగ్ని అనే రూపంతో ఇప్పుడు సాధకుడికి ఏమయ్యో ఇన్ని పేర్లు చెప్తే నేను తట్టుకోలేను, నేను కాంప్రహెండ్ చేయలేను, నేను గ్రహించలేను, అసమర్థుణ్ణి, ఏదో ఒక రూపం నేను పెట్టుకుని ధ్యానం చేసుకుంటాను. సరే పెట్టుకో, ఏ రూపం పెట్టుకుంటారా? అగ్ని రూపం, ఓకే పెట్టుకో. ఆ అగ్ని రూపాన్ని పెట్టుకుని సాధన చేస్తే ఏమవుతుందా? అగ్నేర్వా ఏతాని నామధేయాని అగ్నేరేవ సాయుజ్యగుంస లోకత వాప్నోతి. అగ్ని లోకానికి పెడతావయ్యా నువ్వు. ఆ అగ్ని అనేటటువంటి అధిష్టాన దేవత ఏ లోకాల్లో ఎక్కడ ఉంటాడో ప్రకాశిస్తూ ఆ లోకాన్ని పెడతాడు ఈ సాధకుడు. అగ్నిని అగ్ని రూపంలో ఉపాసన చేసినటువంటి వాడు. ఏవం వేద, ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో ఓహో ఇలాగ సాధకుడు అగ్నిని ఉపాసిస్తే అగ్ని లోకానికి వెడతాడు అనే విషయాన్ని ఎవరు తెలుసుకుంటాడో వాడు కూడా వెడతాడు అగ్ని లోకానికి. అంతేకాదు నెక్స్ట్ ఇంకోటి వాయు రూపం, నేను అగ్ని కాదయ్యా వాయు రూపంలో ధ్యానం చేస్తాను. వాయోర్వా ఏతాని నామధేయాని వాయోరేవ సాయుజ్యగుంస లోకతామాప్నోతి. వాయువు కూడా, ఈ పేర్లన్నీ కూడా వాయువుకి సంబంధించినవయ్యా అని చెప్పి సమస్తము వాయువే, వాయువే పరబ్రహ్మము అని ఎవడైతే వాయు రూపంలో పరబ్రహ్మాన్ని ధ్యానం చేస్తాడో వాడు వాయుదేవతతోటి సాయుధ్యాన్ని పొందుతాడు. వాడు వాయోరే అతను ఉండి వాయులోకాన్ని పెడతాడు. వాయురేవ సాయుజ్యగుంస లోకతామాప్నోతి ఏవం వేద. ఈ విషయాన్ని ఎవడైతే అహో ఇలా వాయుదేవతని ఉపాసన చేస్తే వాయులోకానికి వెడతారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడు కూడా పెడతాడయ్యా. ఏవం వేద అంటే ఎవడు ఈ విధంగా తెలుసుకుంటాడో వాడికి కూడా అదే డిటో అనమాట. డిటో అంటే ఏమిటండి? పై చెప్పిందే కింద అంటున్నాం, అదే మాట అర్థం. ఏవం మన మంత్రపుష్పంలో ఏవం వేద యోపామాయతన వేద అంటుంటా కదని. యహ ఎవడు ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి కూడా ఇవన్నీ ఎట్సెట్రా వాడు కూడాను. అలాగే ఇంద్రస్య వా ఏతాని నామధేయాని ఇంద్రస్యైవ సాయుజ్యగుంస లోకతామాప్నోతి. నాకు ఇవన్నీ ఎందుకంటే ఇంద్రుడి పేరుతోటే నేను ఉపాసన చేసుకుంటాను, ఆ పెట్టుకోని ఇష్టం అని ఎవరైతే చేసుకుంటారో ఇంద్రునితోటి సాయుధ్యము పొందుతాడు. సలోకతం అంటే ఇంద్రలోకానికి చేరతాడు. ఏవం వేద, అంత ఆపలేదండి. బృహస్పతిర్వా ఏతాని నామధేయాని బృహస్పతిరేవ సాయుజ్యగుంస లోకతామాప్నోతి. బృహస్పతి నామధేయంతో ఎవరైతే ఉపాసన చేస్తాడో వాడు బృహస్పతితోటి సాయుధ్యాన్ని పొందుతాడు. సాయుధ్యం అంటే కలిసిపోవడం అండి. బృహస్పతిలో కలిసిపోతాడు. కలిసి ఎక్కడ ఉంటాడు వీడు? బృహస్పతి లోకంలో ఉంటాడు. ఏ ప్రజాపతి హేర్వా ఏతాని, బృహస్పతి కంటే హయ్యర్ లెవెల్ అండి ప్రజాపతులు, నవ ప్రజాపతులు. ప్రజాపతి హేర్వా ఏతాని నామధేయాని కర్దమ ప్రజాపతి, ఇలాంటి వాడు త్వష్ట ప్రజాపతి. వీళ్ళల్లో ఆ పేరుని ఇంతకంటే బృహస్పతి కంటే కూడా హయ్యర్ లెవెల్ అయ్యా, వాళ్ళని ఉపాసన చేస్తానయ్యా అని అనుకుంటావు. ఓకే వెళ్ళు. ప్రజాపతి రేవ సాయుజ్యగుంస లోకతామాప్నోతి ఏవం వేద.
ఇది కూడా కాదయ్యా, ఈ ప్రజాపతి కంటే పైన ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మణో వా ఏతాని నామధేయాని బ్రహ్మణ ఏవ సాయుజ్యగుంసలోకతామాప్నోతి య ఏవం వేద. ఈ లోకం ఈ విధంగా ఈ అంటే పరమాత్మని ఏ ఏ రూపాల్లో ఎవరెవరు ఎలా ఎలా ధ్యానం చేసుకుంటారో ఉపాసన చేసుకుంటారో వాళ్ళు ఆయా లోకాలకు పెడతారు అని అంటూ ఈ మంత్రం అంతా ఎవరు మనకి బయటికి వెలుగులోకి పట్టుకొచ్చింది ఎవరు అంటే ఇంద్రనామధేయుడైనటువంటి ఆ రూపంతో ఆ భరద్వాజుడు ఉపదేశించడం జరిగింది. అందుచేత ఈ అన్నిటితోటి కూడా ఆ ఇంద్రనామధేయుడు ప్రజాపతి ఆ బ్రహ్మగా ఆయన పరబ్రహ్మ అక్కడ అందరితోటి ఉన్నట్టే లెక్క అని దీనికి దానికి ఇప్పుడు చూడండి ఒక్కసారి ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే తత్సర్వగం తస్యా సవా ఏషోగ్నిరభక్షపుచ్చో వాయురేవ తస్యాగ్నిర్ముఖం అసావాదిత్య శిర శయతే దేవతే అంతరేణ తత్సర్వకం సీదతి అంటూ ఆ వాక్యాలన్నీ మొత్తం అక్కడి వరకు వరుసగా వస్తుంటాయండి. ఇవన్నీ మనకి ఎక్కడ వచ్చాయంటే మనకి ఈ తైత్రీయ బ్రాహ్మణంలో కాండలో మూడో కాండలో అది 10వ పన్నం అండి. ఆ 10వ పన్నంలో వస్తాయి. ఏమండి ఈ రకంగా మనకి ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు వాక్యాన్ని చూస్తే ఒక్కసారి మళ్ళీ వెనక్కి చూడండి. ఆ పదాలని ఇప్పుడు చెప్పినటువంటి పదాల్లో చాలా పదాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇందాక చెప్పిందే మళ్ళీ చూస్తామండి ఒక్కసారి పదాలన్నీ చూసుకోవడానికి. అగ్ని కనిపిస్తున్నాడు, సోమ, తర్వాత సవిత, ఇంద్ర, తర్వాత పూష, బృహస్పతి, మిత్ర, తర్వాత ఇలా ధాత ఇలా కొన్ని కొన్ని పేర్లు మాత్రమే మనకి ఇక్కడ స్పృశించడం జరిగింది. మొత్తం మీద ఏదైనా ఆ సంఘటన అంటే దేవతల భిన్న భిన్న రూపాల్లో ఉండేటటువంటి దేవతా మూర్తులకి ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పేటటువంటి అనువాకం కనుక ఇది అన్నిటిలో కూడా ఇంద్రుని కూడా హవిస్సు భాగం పెడుతుంది. అంతవరకు సంక్షిప్తంగా మనం చెప్పగలుగుతామండి. దీని తర్వాత అనువాకంలో వెళదాం. అంటే ఆరో అనువాకం అయిపోయింది, ఇంతకంటే చెప్పడానికి విషయం మనకి ఎక్కడ దొరకట్లేదు. తర్వాత నెక్స్ట్ 7వ అనువాకం దగ్గర వచ్చేవాడికి ఇప్పుడు 6వ అనువాకం అయింది, 7వ అనువాకం అండి. ఓ అగుం 7వ అనువాకం ఇలా ఉంటుంది మంత్రం. ఓం అగుంసుశ్చ మే రశ్మిశ్చ మేధాభ్యశ్చ మేధిపతిశ్చ ఉపాగుంసుశ్చ మేంతర్యామశ్చ ఐంద్రవాయవశ్చ మే మైత్రావరుణశ్చ ఆశ్వినశ్చ మే ప్రతిప్రస్థానశ్చ మే శుక్రశ్చ మే మంథీ చ ఆగ్రయణశ్చ మే వైశ్వదేవశ్చ మే ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ ఋతుగ్రహాశ్చ మే దిగ్రాహ్యాశ్చ ఐంద్రాగ్నశ్చ మే వైశ్వదేవశ్చ మే మరుత్వతీయాశ్చ మే మాహేంద్రశ్చ ఆదిత్యశ్చ మే సావిత్రశ్చ మే సారస్వతశ్చ మే పౌష్ణశ్చ మే పాత్నీవతశ్చ మే హార్యోజనశ్చ మే. ఇంతవరకు ఇది 7వ అనువాకం అండి. ఇప్పుడు దీనికి భాష్యం ఏం రాశారో ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా ఇంకా యజ్ఞపరంగా వెళ్ళిపోతున్నారండి ఇక్కడి నుంచి. ఇక్కడ ఏమిటంటే ఇందాక చెప్పినటువంటి దేవతలు ఇద్దరిద్దరి దేవతలకి లేదా ప్రతి దేవత చెప్తూ దీంతో పాటు ఇంద్రుడికి కూడా ఈ హవిస్సు వెళ్ళుగాక, ఇంకో దేవత పేరు చెప్పి దాంతో ఇంద్రుడు కూడా హవిస్సు వెళ్ళుగాక. ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటేనండి ఇది అగుంశుశ్చమే అంటే అంశు గకారం వదిలిపెట్టేసి అంశు అంశ్వాదయ సోమగ్రహ విశేషా. ఇక్కడ అండి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. అంశ్వాదయ సోమగ్రహ విశేష. యజ్ఞం చేసేప్పుడు అక్కడ ఏం వేస్తారు హోమంలో అంటే సోమయాగం చేసేప్పుడు సోమరసాన్ని అందులో హోమం చేస్తారట. సోమలతను పట్టుకొచ్చి దాన్ని దంచి దాంట్లో వచ్చే రసాన్ని తీసుకుని ఏ దేవత పేరు చెప్పి అది ఆ సోమాన్ని వేస్తే అది ఆ దేవతకి చెందుతుంది అని. ఇప్పుడు ఆ రసం తీసింది ఎందులో తీసారు? ఒక కలవంలో తీస్తారు. కలవం అంటే కింద నూరాలి కదా, ఒక రాతితోటి ఇంకో రాతి మీద నూరితే వస్తుంది. అది ఎక్కడ పోస్తారు? అది ఒక గిన్నెలోనో స్టీల్ గిన్నెలో ఇందులో మామూలుగా ఆవు పాలు పట్టుకొచ్చి గిన్నెలో పోయించుకుంటాం. అలాగే ఈ సోమరసాన్ని ఒక పెద్ద గిన్నెలో పోసారు అనుకోండి, అది వేసే ఆ గిన్నెలోంచి డైరెక్ట్గా వేసేయకూడదుట. ఓ చిన్న చెక్క పాత్ర అంటే గరిటె లాంటిది, స్పూన్ లాంటిది అనుకోండి. ఆ స్పూన్ రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి. ఏ దేవతకి ఏ స్పూన్ వాడుతున్నారో ఆ దేవత పేరుతో చెందినట్టుగా దాని పేరు పెట్టేశారు. ఈ గ్రహించుట అంటే స్పూన్ గ్రహించేది కనుక దాని పేరు గ్రహము. గ్రహం అంటే మన ఆకాశంలో ఉన్న ఈ మన నవగ్రహాలు కాదండి, ఇక్కడ ఇక్కడ చెప్పేటండి.
సోమగ్రహము అంటే సోమరసమును గ్రహించేటటువంటి ఒక రకమైన చెక్కతో చేసినటువంటి ఒక గరిటె. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఆ గరిటెలో రకాలు, చెక్క గరిటెలో రకాలు. సోమగ్రహ విశేష అంటే సోమరసమును గ్రహించేటటువంటి వాటిలో తేడాలు ఉంటాయి. అంశ్వాదయ మొదలైనవన్నీ కూడా ఏమేమిటయ్యా ఇక్కడ వాడేవి అని అంటే ఇక్కడ చెప్పేటటువంటి దాంట్లో ఒక్కొక్కటే చూడండి. సోమయాగే, సుత్యే అహని, సోమగ్రహణే, ఆ కొంచెం చిన్న చేద్దాం. సోమయాగే శుచ్యే అహని సోమగ్రహణే ప్రసిద్ధా. ఇవన్నీ కూడా శుచ్య అహస్సు అని ఒకటి ఉంటుందండి. ఆ శుచ్య అహస్సు అంటే ఒకరోజు ఆ వేళ సోమయాగం చేసేవాడు శుచ్య అహస్సు అని. ఆ సందర్భంలో ఈ సోమాన్ని గ్రహించడంలో ఈ పాత్రలు అనమాట, ఒక గరిటలు, ఇవన్నీ చాలా ప్రసిద్ధమైనవి. అవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఏదో మనకి ఇష్టం వచ్చిన దాంతో పోసేయడం, ఏదో మొలక పోసేయడం ఇలాంటివి కాదండి. చాలా ఎంత శ్రద్ధగా చేయాలో యజ్ఞం అంటే. ఒక చోట యజ్ఞం అంటే చెప్తాడు, యజ్ఞం అంటే మాట్లాడుకుంటున్నారేమో జాగ్రత్త. పెద్ద పులితో తిరగాటం ఆడడం లాంటిది, పడుకున్న పెద్ద పులిని లేపడం లాంటిది, లేపి ఎదురు కూడా నుంచోవడం. ఆకలితో పడుకున్నటువంటి పెద్ద పులిని లేపి ఎదురు కూడా నుంచుంటే ఏం చేస్తున్నాడు అది? అసలు పెద్ద పులి కనిపిస్తేనే గుడ్డుకొని మింగేస్తుంది, చంపుతుంది. ఆకలితో ఉన్నది అది, తన పిల్ల బయట దాన్ని కూడా చూడదు. పరమేశ్వర సృష్టితో చూడండి, ఆకలితో ఉన్నటువంటి పెద్ద పులి అలాగే పాముకి తన సంతానాన్ని తినేస్తాయి అవి. ఇంకా ఆ క్షణంలో ఆకలి తట్టుకోలేక. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. సోమయాగే శుచ్యే అని సోమగ్రహణే ప్రసిద్ధ. ఇవన్నీ ఇంకా ఒకటే మాట, జనరల్ యావరేజ్ కొట్టేశారు అంతే. అందులో ప్రసిద్ధమైన పదాలయ్యా. అయితే ఇక్కడ ఒక్కొక్క పదంలో ఎక్కడెక్కడ వాడతారో కొంచెం కొన్ని ఉంచారు. అగుంసుష్టమే, అంశ అంటే చెప్పేశారు, సోమాన్ని గ్రహించేటువంటి పాత్ర. రశ్మి అనే పదం ఉంది కదా, మరి దానికి అది కూడా పాత్ర అయినా ఇంకోటి ఏమైనా ఉందా? రశ్మి, రశ్మిగ్రహ అదర్శనాత్ అదాభ్యస్యైవ గ్రహస్య గృహ్యమాణత్వ దశాం పృథకృత్య రశ్మి శబ్దేన నిర్దిశ్యతే. రశ్మి అంటే కిరణం అండి. ఇందాక సోమరసాన్ని అంటే ఓ రసం ఉంది కనుక, ఏదో మనకి పళ్ళ రసాలు రకరకాల మామిడి పళ్ళ రసం అభిషేకం చేసేప్పుడు వాడుతూ ఉంటాం, చెరుకు రసం, అవన్నీ చెరవ పాత్రలో వాటర్ బాటిల్స్లో వేసుకుంటాం. కిరణాలను ఎలా కిరణం, రశ్మి అంటే కిరణం అండి. ఈ కిరణాలను ఎలా వేస్తావా, ఏ పాత్రలో పడుతుంది, ఏ పాత్ర అంటారు దానికి? అంతే దానికి ఆ రశ్మిగ్రహ అదర్శనాది, ఈ కిరణాలని పట్టుకునే పాత్ర ఏది ఉండకపోవడం వల్ల అదాభ్య తర్వాత ఉన్నటువంటి పదం ఉందండి. అదాభ్య అనే పదం ఏదైతే ఉందో దానికి ఏదైతే అంటే రెండో దానికి పాత్ర పట్టదు. కాంతి అని అన్నాడు అనుకోండి, కాంతి ఏ పాత్రతో పట్టుకుని హోమం చేస్తారు అసలు? అది పాత్ర లభించే పాత్రలో చిక్కేటటువంటి వస్తువు అది. అందుచేత మూడో పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రనే వాడుకుంటారయ్యా. తత్ర రశ్మిగ్రహ అదర్శనాత్ అదాభ్యస్యైవ గ్రహస్య గృహ్యమాణత్వాత్. అంటే మూడోదైనటువంటి పాత్రని గ్రహించడం చేత ఆ దశని విడిగా చెప్పడం జరిగిందయ్యా. అంచేత రెండో దానికి అర్థం ఏంటంటే మూడోదని అర్థం తీసుకోండి. అంటే రెండో దానికి వస్తుత్వం లేదు కనుక పృథకృత్య నిర్దిశ్యతే. రశ్మీనాం తద్గ్రహణ సాధనత్వాత్ తథాచ తద్గ్రహణ మంత్ర పఠ్యతే. అదే రకంగా మొత్తం అన్నిటి కూడా ఏ ఏ ఈ దేవతకి ఆ రసాన్నో ఇంకోటో సమర్పించబోతున్నాడో యజమాని, అప్పుడు ఆ పట్టుకునేటటువంటి సమయంలో చెప్పే మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం చెప్తున్నాడండి. ఎలా ఉంటుంది ఆడు ఉదాహరణ: శుక్రంతే శుక్రేణ గృహ్ణామ్యన్నో రూపేణ సూర్యస్య రశ్మిభి. శుక్రంతే శుక్రేణ, శుక్రము అనేటటువంటి ఒక పాత్ర, ఆ పాత్రతో శుక్రాన్ని పట్టుకుని గృహ్ణామి పట్టుకున్నాను, అన్నో రూపేణ, అహస్సు అంటే పగలు, పగలు అనేటటువంటి రూపంలో ఉండేటటువంటి ఆ సూర్యుని యొక్క కిరణములను దాంతో పట్టుకుంటున్నామయ్యా అని చెప్పి ఇలా చెప్పుకొస్తూ అగుంసుష్టమే రశ్మిష్టమే అధిపతిశ్చ. అధిపతి అని ఇంకో పదం వాడింది నాలుగో పాత్ర వరుసలు సీక్వెన్స్ లో. అధిపతి శబ్దేన దధిగ్రహ వివక్షిత. దధి అంటే పెరుగు కూడా, పెరుగును కూడా హోమం చేస్తారనమాట. దధిగ్రహ అంటే పెరుగును పట్టుకుని అందులో హోమం చేయడానికి ఉపయోగించేటువంటి చెక్క గరిట, అది అధిపతి శబ్దం. అంటే అక్కడ అది చెప్పడం జరిగింది. అధిపతి ఏమిటి దానికి? ఆధిపత్యం ఏమైనా ఉందా అంటే తస్యచ జ్యేష్ఠత్వాత్, అది ఉన్న అన్ని పాత్రలోకి అది ప్రధానమైనది అవడం వల్ల ఆధిపత్య విషయం దాన్ని చెప్పారయ్యా. అతయేవ శ్రూయతే అంటే ఆ చెక్కకి ఏది అధిపతి అని చెప్పబడేటటువంటి చెక్క గరిట ఏదైతే ఉందో దానికి ఎందుకు చెప్పారయ్యా మాట అంటే జ్యేష్ఠో వా ఏష గ్రహాణం అని తైత్రీయ సంహితలోని 3వ కాండలో 5వ పన్నంలో 9వ అనువాకంలో చెప్పడం జరిగిందయ్యా. అది ఉన్న పాత్రలన్నింటితో ఇది పెద్దది.
అని ఉద్దేశంతో చెప్పడం జరిగింది అని అక్కడ కూడా చెప్పారండి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ప్రతిప్రస్థాన శబ్దం అంటే ఒక్కొక్క మంత్రానికి ఇందులో వచ్చినటువంటి ప్రతిప్రస్థానశ్చమే శుక్రశ్చమే మంథీచం అని చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. ప్రతిప్రస్థానము అంటే ఏంటంటే ద్విదేవత్యగ్రహ సహభావి ప్రతినిగ్రాహ్య వివక్షిత. ఇంతవరకు ఒక్కొక్క పాత్రతో రసాన్ని ఒక దేవత పేరు చెప్పే వేస్తున్నాం. కానీ కొన్ని ఈ సమర్పణ చేసేప్పుడు హవిస్సులు అందులో హోమం చేసేప్పుడు ఇద్దరు దేవతలు కలిసి జంట కవులు వస్తారండి. జంట దేవతలు వస్తారు వాళ్ళు. అగ్గన విష్ణు మన మొట్టమొదటి దాంతోటే స్టార్ట్ అయిందండి. లేదా అశ్విని దేవతలు వస్తారు, వాళ్ళు జంట కావాలి. అలాగా మైత్రావరుణులు వాళ్ళిద్దరు, అలా ఇద్దరిద్దరు చొప్పున వచ్చే దేవతలు కొంత వాళ్ళు కలిసి వస్తుంటారు వాళ్ళు. అలాంటప్పుడు చెప్పేటటువంటి కొన్ని వస్తువులు ఏమిటంటే ప్రతిప్రస్థానం అనేటటువంటి పదం చేత ఆ పాత్రలు చెక్క గరిటలకి ప్రతిప్రస్థానం దాని కోడ్ అది. ఆ ప్రతిప్రస్థానం అంటే ఇద్దరిద్దరికి వేసేటటువంటిది అనమాట. అంటే అందులో రెండు చెక్కలు కలిసి ఉండొచ్చు. వివక్షిత అంటే చెప్పడానికి ఉద్దేశించబడింది. ధ్రువాఖ్యస్య ఏవ గ్రహ గ్రహస్య అవనయన దశాయాం వైశ్వానర సూక్త పాఠాత్ తదవస్థాపన్ను వైశ్వానర శబ్దేన ఉచ్యతే. ఇక్కడ ధ్రువము అనేటటువంటి ఒక పేరు కలిగిన ధ్రువ ఆఖ్యస్యైవ. ఆఖ్య అంటే పేరు, ఒక పాత్ర పేరు ధ్రువము. అంటే ఏంటి అంటే ఆ సమయంలో ఆ పాత్రని పట్టుకునే సమయంలో వైశ్వానర సూక్తం అనేటటువంటి ఒక సూక్తం ఉంది చూడండి, ఆ సూక్తాన్ని పఠిస్తారట. తదవస్థాపన్న వైశ్వానర శబ్దేన ఉచ్యతే. అంటే అందులో చెప్పబడేటటువంటి దేవత సంబంధించి వైశ్వానర శబ్దం చేత చెప్పబడుతుంది. ఆద్య వైశ్వదేవ ప్రాతస్సవనగత. ఇక్కడ వైశ్వదేవుడు అనేటటువంటి మాట ఇక్కడ సవనములు. సవనం అంటే మామూలుగా అర్థం యజ్ఞం అని అర్థం అండి. యజ్ఞంలో అంటే మనకి మూడు సార్లు సంధ్యావందనం ప్రాతకాల సంధ్యావందనం, మధ్యాహ్న సంధ్యావందనం, సాయంకాల సంధ్యావందనం. లేదా అమ్మవారు పూజ చేశారనుకోండి, ప్రాతకాల పూజ, మధ్యాహ్న పూజ, సాయంకాల పూజ అన్నట్టుగానే యజ్ఞంలో కూడా 3 హోమ పార్ట్లు ఉంటాయండి. ప్రాతఃసవనం అంటారు, అంటే ప్రాతకాలంలో చేసే యజ్ఞం. మాధ్యాహ్నిక సవనం అది మధ్యాహ్న కాలం చేసే. సాయం సవనం అంటే సాయంకాలం చేసేటువంటి యజ్ఞ భాగం. ఆద్య వైశ్వదేవ ప్రాతఃసవనగత. ఈ వైశ్వదేవుడు అనేటటువంటిది అదే ప్రాతకాలంలో చేసేటువంటి యజ్ఞ భాగంలో వస్తాడు. ఉత్తర తృతీయ సవనగత. తర్వాత వాడు సాయంకాలం దాంట్లో అంటూ వస్తాడు. అక్కడ సారస్వతగ్రహ అభిషేచనీయాఖ్య వికృతం దృష్ట. సారస్వతం గృహ్ణామి అని ఎక్కడ వస్తుందండి, ఇక్కడే ఉంది. సారస్వతం గ్రహం గృహ్ణాతి. సారస్వతం అంటే సరస్వతి కాదండి, సారస్వతుడు, అది పుల్లింగ శబ్దం అండి. ఆ గ్రహమును ఆ చెక్కని ఈ సమయంలో ఇప్పుడే పట్టుకుంటున్నాను అని చెప్పే మంత్రం ఇది. తత్ర ఆమ్నాతాత్. ఇవన్నీ అల్టిమేట్లీ ఏంటంటే యజ్ఞంలో చేసేటటువంటి క్రియా విధానాలు, అక్కడ వాడేటటువంటి పరికరాలు. ఇవన్నీ ఏంటి చెప్తున్నాడు చివరికి ఎమకలను ఇవన్నీ చెప్పడం ఏంటి? అయ్యా మహానుభావ, ఇవన్నీ నాకు సరి అయిన హవిస్సురుణ్ణి సరి అయిన ఏ దేవతకి ఏ వరుసలో ఇవ్వాలో ఆ దేవతలు రావాలంటే, వాడు సంతోషించాలంటే నేను వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి పాత్రలోనే సమర్పించాలి. నేను వాళ్ళకి ఇష్టమైన పాత్రలో సమర్పించాలి నేను. ఇదేమిటి? దీనికి చిన్న ఉదాహరణ చెప్తానండి. ఆ సామాన్యంగా అబ్జర్వ్ చేయంగానే జరుగుతుందండి. సత్యనారాయణ వ్రతంలోనండి మనం ఈ అష్టదిక్పాలకులను వేసేప్పుడు ముందర చదువుతారు చూడండి. సత్యనారాయణ చేసేప్పుడు ఆదిత్యుడు సూర్యుడు, ఆ సూర్యుడి మండలం ఎలా ఉంటుంది, తర్వాత చంద్రుడు, చంద్రమండలం ఎలా ఉంటుంది, దక్షిణ దిక్కు యముడు ఎలా ఉంటాడు అని చెప్తూ వాళ్ళ ఆసనాలు కూడా ఎలా ఉంటాయో వర్ణిస్తారండి. సూర్యుడికి వర్ణన ఎలా చేస్తారో తెలుసునండి. వృత్తాకారంలో ఉన్నటువంటి వృత్తాకార మధ్యలే అంటుంటారు అక్కడ. మీరు ఒకసారి సత్యనారాయణ పుస్తకం తీసుకొస్తే తర్వాత చూసి చెప్తానండి ఎప్పుడైనా సరదాగా. అంటే వాళ్ళు కూర్చునే ఆసనాలు ఆ రకమైనటువంటి ఆసనం వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళు అలా చేయించుకున్నారు. దానికి నువ్వు మనం ఎవరు కాదనడానికి ఎవరనడానికి ఉన్నటువంటిది అది. అంటే వాళ్ళకి ఆ రకమైనటువంటి జామెట్రికల్ షేప్ వాళ్ళకి ఇష్టమైనటువంటిది. చంద్రుడికి స్క్వేర్ టైప్ అండి, పెర్ఫెక్ట్ స్క్వేర్, చతురస్రం, అన్ని సైడ్స్ సమానంగా అటువంటి ఆసనంలో కూర్చుంటారట. మంగళవారం ఉందనుకోండి, కుజుడికి త్రికోణాకారం, త్రికోణాకార మండలే అని వర్ణిస్తారు. ట్రయాంగిల్ షేప్లో. ఎటువంటి ట్రయాంగిల్? 3 భుజాలు సమానంగా ఉన్నటువంటి ట్రయాంగిల్. ఏదో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 భుజాలు సమానం. 2 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం.
ఇలాగా ఐసోసెలస్ కాదండి, 3 భుజాలు సమానంగా ఉండేటటువంటి త్రిభుజంలో ఆయన కూర్చుంటాడు. బుధుడు ఎక్కడ కూర్చుంటాడు? ఆయన బుధుడి యొక్క లక్షణం ఒకటి ఉంటుందండి, బాణాకార మండలి అని వర్ణిస్తాడు సత్యనారాయణలో. ఆయన ఆకారం అలా పెట్టుకుని ఆయన అలాంటి ఆసనమే ఆయన కూర్చుంటాడు. గురువు వచ్చి దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది ఆయన ఆసనం. శుక్రుడు నక్షత్రాకారం అండి, పంచకోణం. శని ధనురాకారం మండలే. ఇలాగ ఆసనాలు వర్ణించడం జరుగుతుంది. అలాగా ఇక్కడ చమకంలో ఎందుకు ఇవన్నీ చెప్పారంటే, అయ్యా పరమేశ్వర, నేను చేసేటటువంటి ఈ యాగ క్రియ చేత ఆయా దేవతలు సంతోషించాలంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆకారాలు ఉన్నటువంటి పాత్రలు నాకు సిద్ధించాలి కదా. వాళ్ళకి ఇష్టం లేదు బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెడితే వాడు ఎప్పుడు మొహం ముడుతూ కూర్చుంటే నాకు ఎలా సిద్ధిస్తున్నాయి యాగం? అంచేత ఆ యాగాలు, నా యాగంలో దేవతలే కాదు, దేవతలకు ఇష్టమైనటువంటి పాత్రలు కూడా నాకు లభించేట్లా చేయవయ్యా అని కడతల వర్ణించుకుంటూ దాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడా అనిపిస్తున్నాడు. ఏవం పౌష్ణోపి వికృతిగామి ద్రష్టవ్య. అలాగే పోషాన్ని దేవత అతను కూడా వికృతిగామి, ఇంకో అంటే రిగ్రెషన్ లో పెడతాడు అతను. అలాంటి ఆ ఆకారంలో ఉండేటటువంటి పాత్ర అతనికి కావాలి. ఇది సప్తమ ప్రపాఠయ సప్తమ అనువాక అని అలాగా సంక్షిప్తంగానే ఇవ్వడం భాష్యం లభించిందండి. అంతవరకు చెప్పండి. చైతే ఇందులో ఏంటంటే అది వాడేటటువంటి ఆ హవిస్సుని కానీ హోమ ద్రవ్యాన్ని వేసేటటువంటి పాత్రల యొక్క ఆకారాలను వర్ణిస్తూ అటువంటి పాత్రలన్నీ కూడా నాకు సిద్ధించుగాక అని చెప్పినట్టు అయిందండి. దీని తర్వాత నెక్స్ట్ చూద్దామండి. అంటే ఇప్పుడే 8వ అనువాకంలోకి వచ్చేసామండి. అప్పుడే 6వ అనువాకం అయిపోయింది, 7వ అనువాకం అయిపోయింది, ఇప్పుడు 8వ అనువాకంలోకి వచ్చేసాం. అని పూర్తిగా ఇవన్నీ కూడా యజ్ఞపరమైనటువంటి ఆ ప్రక్రియ మనకి తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, దగ్గరగా కూర్చోలేదు. ఆ పాత్ర గురించి అక్కడక్కడ కొన్ని పిక్చర్స్ చూడడమే. కానీ ఒకటి చెప్పగలండి, మీరు మన శబ్దవేదం పుస్తకం కనుక మీరు చూసి ఉంటే, ఆ శబ్దవేదం పుస్తకంలో బోర్డర్ కింద వేసారే, ఆ బోర్డర్లో ఇవన్నీ ఉన్నాయండి. ఓం యుధ్మశ్చ మే బర్హిశ్చ మే వేదిశ్చ మే ధిష్ణియాశ్చ మే సృజశ్చ మే చ మసాశ్చ మే గ్రవాణశ్చ మే స్వరవశ్చ మ ఉపరవాశ్చ మే ధిషవణే చ మే ద్రోణకలశశ్చ మే వాయవ్యాని చ మే పూతభృశ్చ మ ఆధవనీయశ్చ మ ఆగ్నేయం చ మే హవిర్ధానం చ మే గృహాశ్చ మే సతశ్చ మే పురోడాశాశ్చ మే పచతాశ్చ మేవ భృతశ్చ మే స్వగాకారశ్చ మే అని ఈ మంత్రం అండి. ఇందులో పదాలు కూడా చూడండి. యద్మము, బర్హిస్సు, వేది, ధిష్ణీయము, సురుక్కులు, చమసలు, గ్రావాణలు, స్వరము, ఇవన్నీ కూడా అందులో యజ్ఞంలో వాడేటటువంటి పరికరాలేనండి. యజ్ఞం అంటే మామూలుగా దొంగ యజ్ఞంలో యజ్ఞ వేదికలో సమిధులు అంటే చిన్న చిన్న పుల్లలు, రావి పుల్లలు అవి వేస్తుంటాం. అది అగ్నిహోత్రం పడ్డంతో గమ్మునది భస్మం అయిపోతుంది అది. కానీ అగ్ని నిలబడాలి కదా, 3-4 గంటల సేపు మనం చండీ హోమం చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంట లాగా సాయంకాలం 7 దాకా నిలబడాలి. 7 గంటల సేపు ఉండాలంటే కొంచెం లావుపాటి దొంగలాంటి అందులో వేస్తారు. ఆ దొంగలా ఉండేటటువంటి ఆ చెక్కన ఏమంటారంటే యజ్ఞము అని పేరండి. అంచేది ఇక్కడ ఇక్కడ అదే మాట ఇవన్నీ తెలియదు. అవన్నీ యజ్ఞ ప్రకరణం అంతా తెలిసిన వాళ్ళందరికీ ప్రసిద్ధమైనవి ఇవన్నీ తెలుసు. యజ్మాదీని అంటే యజ్ఞాంగ ద్రవ్యాన్ని యజ్ఞ ప్రకరణే ప్రసిద్ధాని అంటే ఇవన్నీ తెలుసున్న పదాలయ్యా, మళ్ళీ వీడికి ఏం వ్యాఖ్యానం చెప్పమంటావు అంటున్నారు భాష్యకారులు. యజ్ఞాంగంలో వాడేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా వస్తువులు. యజ్ఞం కాంటెక్స్ట్లోనే ఇవన్నీ ప్రసిద్ధమైనటువంటి, మళ్ళీ వాడి ఆ ఏమాత్రం దాంతో కాంటాక్ట్ ఉన్నా అన్నీ తెలుసునవే అని చెప్పుకొస్తున్నారు. మనకి తెలిసినంత వరకు కొంత చెప్పుకోవాలంటే ఇక్కడ చూడండి. యజ్ఞం అంటే బర్హిస్ అంటే మనకి దర్భలు లాంటివి. బర్హిస్సుకిను దర్భకి కొంచెం తేడా ఉంది, ఆకారం రెండు అలాగే ఉంటాయి. వేది అంటే యజ్ఞవేదిక. ధిష్ణీయము, సురుక్కు ధిష్ణీయం అంటే కూడా అందులో ఎక్కడో ఇచ్చారండి. సురుక్కు అంటే మనకి చెక్కతో చేసినటువంటి గరిట, చివరి గుండ్రంగా ఉంటుంది. సురుక్కు సురవం రెండు ఉంటాయండి. ఆ చివరిదేమో కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్, మీకు ఆ ఇన్స్ట్రుమెంట్ ఫైల్ని ఓపెన్ చేస్తాను, చేసి రేపు రేపు నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సురుక్కు విను. చెమసం అంటే మనం చెంచా అనే పదం ఏదైతే వాడుతున్నామో అది చెమస అనే పదం నుంచి వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ స్పూన్ ఏదైతే వాడతామో దాని పేరు సంస్కృతంలో చెమస. ఇదే ఆకారం, ఈ పదాన్ని మనం చెమస అంటారు, వాళ్ళు అంటారు, మనం చెంచా మనం తెలుగు అంటాం, స్పూన్ అని ఇంగ్లీష్ అంటాం. స్వరవశ్చం ఉపరవము అంటే చిన్న చిన్న స్టోన్స్. అధిశ్రవణము, ద్రోణ కలశము అంటే పల్లంగా ఉండేటటువంటి డిప్ప లాంటిది. ఇవన్నీ కూడా ఇందులో వచ్చేటటువంటి పదాలు. ఇందులో ఎంతవరకు ఇచ్చారో చూడండి. గృహ, గృహం అంటే ఇందాక చెప్పానండి, ప్రాగ్ వంశ దోహ దోహవిర్ధాన
పత్నీశాలాదయ. ఇక్కడ గృహం అనే మాట ఎక్కడ ఉంది? యద్మశ్చమే బర్హిష్టమే వేదిష్మే అధిశవనే ద్రోణవా యజ్ఞానజమే పోత భృత్యమాస అగ్ని ధ్వంచమే ఇక్కడ ఇక్కడ దాకా హవిర్ధానము ఇవన్నీ కూడా స్టోన్స్ రకరకాల యజ్ఞంలో వాడేటటువంటి పరికరాలన్నీ వర్ణించాడండి. గృహాహ, గృహములు. గృహం అంటే యజ్ఞం చేస్తుండే గృహం ఏంటంటే పెద్ద యాగశాల ఉంటుందండి. ఆ యాగశాలలో ఈ ఋత్వికులందరూ కూర్చుని ఉంటారు. మన్ని అందులో వెళ్ళనివారు మామూలుగా. నిజంగా అక్కడ పవిత్రంగా వాళ్ళందరూ ఆ దీక్షతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. అయితే యజమాని యొక్క భార్యకి నిత్యము పని ఉండదు అక్కడ. ఆవిడని అవసరం వచ్చినప్పుడు అమ్మ ఆయన పక్కన నుంచి కూర్చోపిస్తుంటారు. 2 నిమిషాలు 3 నిమిషాలు ఆవిడ పక్కన ఉండగా ఆయన చేయవలసిన హవిస్సులు ఉంటాయి, హోమాలు ఉంటాయి. ఆవిడ చేసే అది అయిపోయితే ఆయన మళ్ళీ అమ్మ బిడ్డకి రెస్ట్ తీసుకోమంటూ ఉంటారు. అయితే ఆవిడ కూర్చోవడానికి ఒక చిన్న గది ఉండాలి మామూలుగా, ప్రైవేట్ రూమ్, మన యాంటీ రూమ్ లాగా. ఆ తడికలతో కట్టినటువంటి దాంట్లోనే దాన్ని ఏమంటారంటే పత్నీశాల అంటారు. చిన్నది ఒక్కతే కూర్చొని మామూలుగా లేదా ఇద్దరు ముగ్గురు ఏమన్నా వాడు ఎవరితో మాట్లాడు కాస్త కాలక్షేపం అవ్వాలి కదా ఆవిడ కూడా. అలాంటి దాన్ని పత్నీశాల అని దానికి ఒక ఊడు ఉంటుంది. ఇప్పుడు ఆ యజ్ఞం చూడడానికి వెళ్ళినటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమండి ఇవన్నీ కూడా మనకి విడిగా ఇంకో హాల్ ఉంటుంది. అంటే తడికలతో కట్టినవి ఇవన్నీ మనం అతిరాత్రం అనే పుస్తకం రాశానండి. అందులో ఈ బొమ్మ కూడా ఇచ్చాను, ఎక్కడెక్కడ ఏముంటాయో ఆ బొమ్మ కూడా చూపిస్తానండి నెక్స్ట్. దాని ప్రాగ్వంశము ఏమండి, ఆ హవిర్ధానం ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న గదుల్లాగా తడికలతోటి. ఇప్పుడు పాకల్లో కూడా గదులు ఉండకూడదా ఏమిటి? ఇంకో 2 తడికలు అడ్డంగా పెట్టుకుంటే అది గది అయిపోతుంది. ఇలాగా ఉండేటటువంటి ఇవన్నీ కూడా పరమేశ్వరుడు నాకు అనుగ్రహించవయ్యా. అంటే యజ్ఞం ద్రవ్యాలు ఇస్తున్నాం, మన దేవతలు వస్తారు కరెక్టే. మీ అంతా ఎక్కడ కూర్చోవాలి? యజ్ఞం పూర్తవ్వాలంటే రాత్రి 1 గంట 2 గంటలు పడుకోవాలి కదా. అతిరాత్రం అంటే రాత్రి తెల్లవాళ్ళు కొన్ని చేసే హోమాలు కొన్ని ఉంటాయి. ఒకే ఆవేళ మెరుగ్గానే ఉంటాం, నిత్యం అలా ఉండదు కదా. 40 రోజులు యజ్ఞం అనుకోండి, 40 రోజులు కనీసం 20 రోజులు 15 రోజులు పడుకో, అరగంట సేపు 2 గంటలు రెస్ట్ తీసుకోవాలి వాళ్ళు. బాడీ మళ్ళీ మొన్నటి పొద్దున యాక్టివేట్ అవ్వాలి కదా. అంటే ఇలాంటి శాలాలైన కూడా ఈ గృహాష్టమే. సదష్టమే, సదస్సు అంటే అందరూ కూర్చునేటటువంటి ప్రదేశం అండి. పురోడాశ్చమే పురోడాశాశ్చ మే పశ్యతాశ్చ మే బభృతశ్చ మే స్వగాకారశ్చ మే. పచత అంటే శామిత్రాదయ అని చెప్పారు. స్వగాకార అంటే సంయువాక. తేన యథాస్వం దేవతానాం హవిర్గమనం క్రియతే. ఇవన్నీ కూడా అందులో వాడేటటువంటి పనిముట్లు అనుకోండి. ఇది ఈ రకంగా యజ్ఞానికి సంబంధించినటువంటి వస్తువుల్ని ఇక్కడ వర్ణించడం జరిగిందండి. ఇది సప్తమ ప్రభాటకే అష్టమ అనువాక. అంటే యజ్ఞ ప్రక్రియతో నాకు ఏ రకమైనటువంటి అనుభవం లేదు కనుక ఆ పదాలకి నేను కూడా అన్వయం చేసుకోలేను. ఎప్పుడైనా తెలిసినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా తెలిసి తప్పకుండా మళ్ళీ ఇంకోసారి వివరంగా చెప్పుకుంటామండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడే తర్వాత అనువాకానికి వచ్చేసామండి. 9వ అనువాకానికి వచ్చేస్తున్నాం. ఇక్కడ అగ్నిశ్చమే ఘర్మశ్చమే అర్కశ్చమే సూర్యశ్చమే ఆ మంత్రం ప్రారంభమవుతుందండి. ఇక్కడ ఇది అగ్నిశ్చమే ఘర్మశ్చమే అర్కశ్చమే సూర్యశ్చమే ప్రాణశ్చమేశ్వమేధశ్చమే పృథివీ దితిశ్చమే ద్యౌశ్చమే శక్వరీరంగులయో దిశశ్చమే యజ్ఞేన కల్పంతామృత్యమే సామచమే స్తోమశ్చమే యజుశ్చమే దీక్షాచమే తపశ్చమ అర్తుశ్చమే వ్రతంచమేహో అహోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథంతరే చ మే యజ్ఞేన కల్పేతాం అంటూ ఇది కూడా యజ్ఞంలో ఉండేటటువంటి ఆ దేవతలు వాళ్ళందరి పేర్లు కొన్ని, మంత్రాలకు సంబంధించి కొన్ని, అవన్నీ ఇందులో చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం భాష్యం. ఇక్కడ అగ్ని చీయమాన వహ్ని. ఇక్కడ ఏ అగ్ని అయితే అక్కడ హోమం చేయడానికి ఏర్పాటు చేసుకున్నారో దాని పేరు అగ్ని. దాని పేరే అగ్ని. అంతేదండి, అగ్నికి చాలా పేర్లు ఉన్నాయి. అగ్ని అన్నా వహ్ని అన్నా. అంచేది అగ్ని చీయమాన వహ్ని అంటే చీయమానం అంటే పోగు చేయబడే అనే అర్థం అండి, కరెక్ట్ మాట. అంటే పోగు చేయడం అంటే ఏర్పాటు చేసుకునేటటువంటిది అగ్ని. ఘర్మ ప్రవర్గ్య ఇంద్రాయార్కవతే పురోడాశాం అంటూ ఇంకో మంత్రం వస్తుందండి. ఇది విహిత యాగ అర్క. అంటే అర్క అనే మాటకి అగ్నిష్టమే ఘర్మష్టమే అర్కష్టమే. అర్క అంటే సూర్యుడు అని అర్థం అండి. కానీ ఇక్కడ ఇంద్రాయ అర్కవతే, ఇంద్రాయ అర్కవతే సూర్యుడితో కూడా ఉన్నటువంటి ఇంద్రుడికి ఇప్పుడు ఈ పురోడేశం. అంటే ఒక్కడే రావాలా ఇద్దరు రావాలా? ఇద్దరు రావాల్సిందే.
ఇంద్రుడు వస్తూ ఆయన పక్కనే అర్కుని సూర్యుని కూడా పక్కన పెట్టుకు రావాలి. అటువంటి ఇంద్రుడికి పూర్వడాశం అయ్యా హవిస్సు. ఇది విహిత యాగ అర్క శౌర్యం చరుం ఇది విహిత యాగ అని ఈ రకంగా చెప్తూ ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇంకో పేజీలో కూడా ప్రాణాయ స్వాహ ఇది అక్కడ ఇంకా ప్రాణశ్చ మే పాన అవన్నీ ఇందాక చెప్పుకొచ్చారండి. అంటే ఇది ప్రాణం అనేది ఏంటంటే ప్రాణాయ స్వాహ అంటే ఇది విహిత హోమ అంటే ప్రాణ అంటే ఇక్కడ ప్రాణదేవత, ప్రాణం అంటే మన వాయువు అని కాదు, ప్రాణదేవత ఎవరైతే ఉందో ఆ దేవతకి ఈ హోమం అందుగాక. దాని పేరు ఇంత క్రియని ఏమంటారంటే కోడెడ్ వర్డ్లో అంటే ప్రాణం, ప్రాణం అంటే మామూలు వెంటనే అది కోడెడ్ వర్డ్ అంటే ప్రాణదేవతకి ఇచ్చేటటువంటి ఆవిర్భాగం చేసే క్రియ అని అర్థం అండి. అది హోమము. ప్రాణదేవతకి చేసేటటువంటి హోమం ఏదైతే ఉందో దాని పేరు ప్రాణం. అశ్వమేధ ప్రసిద్ధ పృథివ్యాదయ, ఇక్కడ చెప్పిన అన్ని పదాలు కూడా పృథివ్యాదయ దేవతా విశేష, ఇవన్నీ కూడా దేవతల పేర్లు చెప్పుకుంటూ వచ్చాం. చెప్పిన ఎన్నిసార్లు చెప్తాం అంటూ అంటున్నారండి. తల శక్వరీహి శక్వర్య షట్పర్య అంగుళయ అంగుళివత్ విరాట్ పురుషస్య అవయవ విశేషా. షట్పర్య అంటే తెలియదు నాకు. అంగుళయ అంగుళివత్ అంటే వేళ్ల కడుపులు వలె విరాట్ పురుషుని యొక్క, విరాట్ పురుషుడు అంటే సమస్త విశ్వం, విశ్వం అంతని కలిపి ఒక సింగిల్ యూనిఫైడ్ ఒక ఎంటిటీగా భావిస్తే, ప్రాణం ఉన్నటువంటి చైతన్య స్వరూపుడిగా భావిస్తే అంటే మనం విరాట్ విరాట్ పురుషుడే చెప్తూ ఉంటామండి. అంటే విశ్వం అంతా కలిపి ఆ దేవత యొక్క అవయవములు, శరీరంలో ఉన్నటువంటి అంతర్భాగాలు మనందరూ కూడా, అది కోటో వంతు కంటూ ఎన్ని కోట్లు చెప్పినా అన్నో వంతు అయినా ఎక్కడో అక్కడ చిన్న వంతు అవుతాం మనం. ఇవంతా కలిస్తే కదా విశ్వం. అంచేత విశ్వరూప సందర్శనంలో చెప్పినటువంటి ఆ విశ్వరూపంలో అర్జునుడు కూడా మళ్ళీ అందులో కనిపించాలండి. ఇది విశ్వంలో మరి అర్జునుడు లేనటువంటి విశ్వం చూపించాడా శ్రీకృష్ణ పరమాత్మ? తాను లేనటువంటి విశ్వాన్ని చూపిస్తాడా? లేదు. ఇదే మనకి యశోదాదేవికి నోట్లో అన్న మన్ను తింటివా అంటే మన్ను తినేసేయని ఆ బలరాముడు వచ్చి చెప్పడం, ఆ నోరు తెలియని యశోద బెదిరిస్తూ ఆయన నోరు తీసేపటికి అందులో ఏం కనిపించిందండి? సప్త సముద్రాలు కనిపించాయి, సూర్యచంద్రుడు కనిపించారు. ఇంకా అక్కడ వర్ణిస్తాడు, ఒకసారి సరదాగా చూడండి, భాగవతం చూడండి. మళ్ళీ వేపల్లే కనిపించింది, వేపలో వీళ్ళ వీధి కనిపించింది, వీళ్ళ వీధిలో నందుడు యశోద ఉన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లో యశోద తనకు తానే చూసుకుందండి అక్కడ. అది విశేషం. ఒక్కసారి భాగవతం చూడండి ఎంత అందంగా ఉంటుందో ఆ భాగం. అంటే తాను కూడా ఉన్నటువంటి విశ్వాన్ని మళ్ళీ ఇంకో ఇమేజ్ తీసి చూపిస్తున్నాడు అనమాట. అదండి. అంటే విరాట్ పురుషస్య అవయవ విశేష దిశ ప్రాచ్యాద్య. దిక్కులు అంటే ఇందాక చెప్పినటువంటి దిక్కులు మొత్తం తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అవన్నీ చెప్పడం చెప్పింది. శబ్దాత్ విదిశ అపి చ అని అన్నాడు కనుక, చ అంటే అండ్ అంటే 4 ప్రధానమైన దిక్కులు చెప్పడం. 4 మూలలు కూడా ఉన్నాయి. ఆగ్నేయ దిక్కు, ఆగ్నేయ మూల, నైరుతి మూల, వాయవ్య మూల, ఈశాన్య మూల. అవి కూడా విదిశ అంటే వాటిని ఏమో దిక్కులు అంటారు, అది విదిక్కులు ఆ 4. సో 4 + 4 8 అవుతాయి, 8 దిక్కులు అవుతాయి. తా సర్వా మే మదీయేన యజ్ఞేన కల్పంతాం. నా యజ్ఞం చేత స్వస్వ వ్యాపార సమర్థా భవంతు. ఎవరెవరు ఏ పనులు చేయడానికి యజ్ఞంలో భాగంగా అవన్నీ ఆ దేవతలు కానీ, ఆ మంత్రాలు కానీ, ఆ పరికరాలు కానీ, ఆ వస్తువులు కానీ అవన్నీ కూడా యజ్ఞంలో పనికి వచ్చేట్లా చెయ్యి మహానుభావ. అంతా అయిపోయి సిద్ధం అయిపోయిందా? అప్పుడు చూడండి, సత్యనారాయణ చేస్తుంటే తమలపాకులు వేస్తుంటే చిరిగిపోయిన తమలపాకులు వచ్చేయండి, అప్పుడు పక్కన పెడతాం మనం. అసలు ముందర ఏం చేయాలంటే పరికరాన్ని తమలపాకులను దూరంగా ముందర పెట్టుకోవాలి. అక్కడ ప్రారంభించాక ఈ స్క్రీనింగ్ టెస్ట్ ప్రారంభించకూడదు అక్కడ. అదనమాట స్వస్వ వ్యాపార సమర్థా భవంతు. అలాగే ఋగ్వేద రుక్కరాడు సామానాడు ఏమిటంటే ఋగాదయ మంత్ర విశేష. ఏ ఏ మంత్రాలతోటి ఈ యాగము, ఏ యాగం అంటే ఏ పర్టికులర్ యాగం చేయబోతున్నాడో ఆ యాగంలో వచ్చే మంత్రాలు. స్తోమ సామ వృత్తి రూపము స్తోత్రం. స్తోమం అంటే కొన్ని మామూలుగా అర్థం ఏంటంటే అండి, మంత్రముల యొక్క సముదాయం స్తోమం అంటారు. ఇక్కడ సామ వృత్తి రూపం. వృత్తి అంటే దానికి ఆ వృత్తితో చేస్తుందో మరి ఏ అర్థం నాకు కూడా తెలియదు కరెక్ట్. సామముతో చేసేటటువంటి సామ మంత్రములతో, సామవేదంలోని మంత్రములతో చేసేటటువంటి స్తోత్రము, దాని పేరు స్తోమం అని చెప్పారు. దీక్ష యజమాన సంస్కార. ఇప్పుడు దీక్ష తీసుకున్నారా అంటారు అంటే పీటల మీద కూర్చునే ముందర వెంటనే
సంకల్పం చెప్పేప్పుడు కరిష్యే అంటాడు. కరిష్యే అంటే అప్పుడు నువ్వు ఓ దీక్ష తీసుకుని ఉండే ఈ కార్యక్రమం అది సత్యనారాయణ కావచ్చు, అది మహా పౌండరీకి ఏకం కావచ్చు, ఏదైనా కరిష్యే అనే మాట అనాలి కదా. నేను చేస్తున్నాను, చేయబోతున్నాను అని అన్నాడు అంటే చేయబోవడం నువ్వు సిద్ధమయ్యావు, దీక్ష తీసుకుంటున్నావు అనమాట ఇక్కడి నుంచి. కానీ మన దీక్షలు ఎలా ఉంటాయండి, కరిష్యే అని వెంటనే హలో హలో ఎవరండి ఉన్నారా, అప్పుడు ప్రారంభిస్తామండి, మనకి వాడు ఎవడో దొరకడు, లేదా అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది ఎత్తుకుంటామా. అసలు మామూలుగా అయితే ఏం కుదరవండి. ఒకసారి దీక్ష తీసుకున్నాక దీక్షాభంగం అవ్వకూడదండి. కానీ నాలాంటి వాటి నిత్యం జరిగేది ఏంటి, సరిగ్గా సంకల్పం చేయడం, ఫోన్ కాల్స్లో డిస్టర్బ్ అవుతున్నాం, నేనే చేసేస్తున్నాను కొన్నిసార్లు, మళ్ళీ అవతల వాళ్ళు దొరకరేమో అని. ఇది మన దీక్ష యొక్క నియమానికి భంగంగానే చేస్తుంటాం. యజమాన సంస్కార తప పాపక్షయార్థం అనశనాది. తపశ్చమే ఇందులో దీక్షాచమే తపశ్చమే. తపహ అనే దానికి ఏం చెప్పారంటే యజ్ఞం చేసేప్పుడు ఒక రోజున ఉపవాసం ఉండవలసి వస్తుంది. అనశనం, అశనము అంటే భోజనం చేయడం, అనశనం అనశన వ్రతం అంటే భోజనం చేయకుండా ఉండడం అంటే ఉపవాసాలు అన్నమాట. అవి దేనికోసమయ్యా, పాపక్షయార్థం. అంటే దాని అయ్యా అంటే నీరసం వచ్చి పడిపోతామండి, ఒకే పాలు, ఆవు పాలు అలాంటి తాగు, ఏవో చెప్తారు, ప్రత్యామ్నాయాలు ఉంటాయి, లేదా హవిస్సు తిను, ఏవో కొంచెం చెప్తారు. అలాగే ఋతుహు, ఇందులో పదాలని కూడా ఎన్ని రకాల వెరైటీ వస్తున్నాయి చూడండి, దేవతల పేర్లు వచ్చాయి. తర్వాత వచ్చేటటువంటి శరీరంలో వచ్చే అవయవాలు అంటే విరాట్ పురుషుని యొక్క శరీరం, విశ్వరూపంలో ఉండేటటువంటి వ్యక్తులు కానీ ఆ వస్తువులు కానీ వాటన్నిటి యొక్క దర్శనం. తర్వాత దిక్కులన్నీ కూడాను, అష్టదిక్కులు. తర్వాత మంత్రాలు. ఇవి కాకుండా రుక్కులు కూడా చెప్తున్నారండి ఇప్పుడు, ఉపవాసాలు, తర్వాత దీక్షలు. ఋతువు అంటే యజ్ఞాంగభూత కాల, యజ్ఞమునకు అనుగుణమైనటువంటి కాలము. ఏమిటండి ప్రతి యజ్ఞము ప్రతి మన ఇష్టం వచ్చినప్పుడు చేసేయచ్చా, లేదన్నారు. మాఘాది పంచకం అని అన్నారండి. ప్రధానమైన యాగాలన్నీ కూడా 5 నెలల టైం ఇచ్చారు. మాఘం మాసంలాగా 5 మాసాలు. మాఘాది పంచక, మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఇవిటండి ప్రధానమైనటువంటి మనకి పెద్ద పెద్ద యజ్ఞాలు, పౌండరీకాదులు చేయడానికి చెప్పేటటువంటి టైం. మిగతావి దేవతా ప్రతిష్టలు అని కూడా అవి పూర్వ మనకి ఉత్తరాయణంలో చేస్తుంటారు, దక్షిణాయనంలో చేస్తుంటారు, వాటికి అలా వాటి వదిలిపెట్టారు. కానీ ప్రధానమైనటువంటి యజ్ఞానికి మనకి చెప్పేటటువంటి యాగాలు ఏవైతే చెప్పుకుంటూ ఉంటామో, పౌండరీకాది క్రతువులు, అగ్నిష్టోమం, ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ మాఘాది పంచకంలో చేస్తుంటారండి. అది కూడా సిద్ధించేట్లే చేయవయ్య. వ్రతం ఏకస్తనాది. ఏకస్తనాది అంటే పాలు తాగేప్పుడు పాలు తాగమన్నారు కదా, ఉపవాసం ఉంటున్నాం అంటే ఎన్ని పాలయ్యా అంటే ఆవు యొక్క ఆ 4 పక్కన దానికి వచ్చేదంటే ఒక దాంట్లో వచ్చే పాలు ఎన్ని వస్తాయి అన్నీ అనే తప్ప నేను ఇష్టం మొత్తం బిందులు పెట్టేయకూడదు. అవన్నీ అక్కడ వర్ణిస్తున్నాడండి. అహోరాత్రయో సంబంధి, అహోరాత్రయో, అక్కడ అహోరాత్రి పదాలు వచ్చాయండి. ఆ అహోరాత్రుడి యొక్క సంబంధిని యా వృష్టి తయా మదీయం సస్యం కల్పతాం. అంటే రాత్రి పగలు వీటికి సంబంధించినటువంటి ఏ వర్షం అయితే ఉందో నా పంటకి సంబంధించింది అది కాస్త సకాలంలో వచ్చేట్లా చేయవయ్యా, పంట పాడైపోకుండా కూడా చూడవయ్యా. ఇంత నేను చేస్తున్నది ఏదో సుఖంగా ఉందామని కదా, ఇంత చేసిన తర్వాత కూడా పంట పాడైపోతే మనసు చివుక్కొని పోదయ్యా. యజ్ఞం చేస్తే మనసు బాధపడడం కోసమా, సంతోషంగా ఉండాలి కదా, ఆ రకంగా కూడా చూడవయ్యా అని ప్రార్థన. ఇవన్నీ రకరకాల ప్రార్థనలు అండి. బృహద్రథంతరే, అందులో మదం అండి. బృహద్రథంతరే అనేది సామలో సామం, సామము అనేది సామవేదంలో చెప్పబడిన ఉన్నవన్నీ కూడా రుక్కులండి, గుర్తెట్టుకోండి. సామవేదంలో ఉన్నవి కూడా రుక్కులు. వాటిని సంగీతపరంగా చెప్తే వాటిని సామము అని అంటారు, సామ అంటారు కూడా, సామలు. లేకపోతే సామములు కూడా అక్కర్లేదు, సామలు. అలాంటివి ఇక్కడ వాటికి పేర్లు ఉన్నాయి, రకరకాల క్వాలిటీస్ బట్టి, వాటి లక్షణాలను బట్టి. బృహద్రథంతరే అనేది 2 సమాలు. ఆ 2 కూడా మాకు ఇందులో యజ్ఞంలో చాలా అవసరమయ్యా. ఆ 2 కాస్త ఈ మంత్రాలు మాకు కాస్త బాగా సిద్ధి కలిగించేట్లా చేయవయ్యా. తేచ మదీయేన యజ్ఞేన కల్పేతాం స్వస్వ వ్యవహార సమర్థే భవేతాం. ఆ మంత్రం, ఇవాళ మంత్రం పట్టివ్వట్లేదండి అంటూ ఉంటారు. మంత్రం పట్టివ్వకపోవడం ఏమిటి అంటే అనుష్ఠానం సరిగ్గా లేదు అన్నమాట. మంత్రం పట్టివ్వండి, మంత్రంలో లోపం కాదు, వీడికి ఉండవలసిన నియమాలు వీడు అనుసరించట్లేదు అనమాట. అందుచేత నేను అన్ని నియమాలు పాటించిన తర్వాత చివరికి ఆ మంత్రాలు నాకు సిద్ధిని కలిగించుగాక అని ఈ రకంగా మొత్తం మీద మనకి ఈవేళ నవమహా అనువాక, 9వ అనువాకం వరకు కూడా చెప్పుకోవడం జరిగింది.
అయ్యా ఇక్కడికి ఆపుకుందాం. ఇంకా మనకి రెండు అనువాకాలు ఉన్నాయి. 10వ అనువాకం, 11వ అనువాకం. వీటిలో గణిత భాగం కొంత వస్తుందండి. అవి మనకి మళ్ళీ క్లాస్ ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు మనం చెప్పుకుందాం. వీలుగా ఉంటే సోమవారం పెట్టుకుంటాం, లేదా మళ్ళీ వారం ఎప్పుడో మళ్ళీ శుక్రవారం శనివారం పెట్టుకుంటామండి. అయ్యా ఇక్కడికి ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్గురుమార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.